అందరికీ జై శ్రీరామ్. ఈ రోజు మన రామకార్యంలో రామాయణం అంటే ఏంటిది? ఇతిహాస్ అంటే ఏంటిది? ఇది నిజంగా ఇట్నే జరిగింది. అర్థమైందా? ఇది నిజంగా ఇట్నే జరిగింది. రామాయణం ఇది ఇట్నే జరిగింది, నిజంగా ఇట్నే జరిగింది. ఈ యొక్క రామాయణం అనేది ఎప్పటి నాటి రామాయణం? 24 త్రేతాయుగం యొక్క రామాయణం. అంటే మనకు ఎండాకాలం తర్వాత వర్షాకాలం, చలికాలం, మళ్ళీ వస్తుంది ఎండాకాలం వస్తుంది. మన సనాతన ధర్మం ప్రకారం 4 యుగాలు ఉంటాయి. ఈ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మళ్ళా తర్వాత సత్యయుగం స్టార్ట్ అవుతుంది. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ రామాయణం ఎప్పటిది? ఈ యొక్క 24 త్రేతాయుగం యొక్క రామాయణం. కాబట్టి మనం 24 త్రేతాయుగం యొక్క రామాయణానికి వెళ్ళిపోదాం. ఒక వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంటుంది. వాల్మీకి మహర్షి ఆశ్రమం ఎక్కడ ఉంటుంది? ఒక అరణ్యంలో ఉంటుంది. వాల్మీకి మహర్షి ఆశ్రమం అరణ్యంలో ఉంటుంది. అరణ్యంకి దగ్గరగా, ఆశ్రమం దగ్గరగా ఏముంటది? నది ఉంటుంది. నది ప్రవాహాలు కానీ, పర్వతాలు కానీ, అక్కడ ఆశ్రమం దగ్గరలో మనకి పూల చెట్లు కానీ, అంటే ఫలములు కానీ, అంటే అరటి చెట్లు కానీ, మామిడి చెట్లు కానీ. అరటి చెట్లు ఎందుకు? అరటాకులు వేసుకుని భోజనం చేయడానికి. ఆ నెమళ్ళు కానీ, జింకలు కానీ, ఆ చెట్ల మీద ఉన్న పక్షి గూడ్లు కానీ, పక్షులు కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కానీ,